మన ఆరోగ్యం బాగుండాలంటే మనం తినే ఆహారంలో అన్ని రకాల పోషకాలు ఉండాలి. ముఖ్యంగా ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, ఫ్యాట్స్ వంటి స్థూల పోషకాలతో పాటు సూక్ష్మ పోషకాలైన విటమిన్లు, ఇతర ఖనిజ లవణాలు కూడా మన ఆహారంలో ఉండాలి. అయితే ఇవాళ మనలో చాలా మందిలో విటమిన్ల కొరత కనిపిస్తోంది. ముఖ్యంగా విటమిన్ బి, విటమిన్ డి లోపాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఈ విటమిన్ల లోపాల మూలంగా మన శరీరానికి రక్షణ కవచమైన చర్మానికి సమస్యల తాకిడి పెరుగుతుందని చెబుతారు నిపుణులు. విటమిన్ల కొరతతో చర్మానికి ఎదురయ్యే చిక్కులు ఎలా ఉంటాయో, వాటిని అధిగమించేందుకు ఏం చేయాలో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. చర్మానికి విటమిన్ బి12 ఎందుకు అవసరం? విటమిన్ బి12 కోసం ఏం తినాలి? బి కాంప్లెక్స్ విటమిన్స్. యూజువల్లీ ఈ బి కాంప్లెక్స్ డెఫిషియన్సీ ప్యూర్ వెజిటేరియన్స్లో, లేదంటే డయాబెటిక్ మందులు వాడే వాళ్ళలో, లేదంటే ఈ యాంటాసిడ్స్ అంటే కడుపులో మంట అసిడిటీకి తగ్గే మందులు వాడే వాళ్ళల్లో, లేదంటే పడి గడుపున ఈ సిట్రస్ ఫ్రూట్స్, ఈ లెమన్ జ్యూస్ అవి తీసుకుంటూ ఉంటారు. వాళ్ళల్లో ఈ బి12 డెఫిషియన్సీ కనబడుతూ ఉంటాయి. సో మనం కామన్గా చూసుకుంటే నీరసంగా ఉండటము, జాయింట్ పెయిన్స్ ఉండటము స్టార్ట్ అయ్యి స్కిన్ పైన ప్రజెంట్ అవుతాయి. మౌత్ చుట్టూ పొట్టు రాలటము, లిప్స్ క్రాక్ అవటము, ఈ లిప్స్ కార్నర్స్ క్రాక్ అవటము, మౌత్ అల్సర్స్, విపరీతమైన మౌత్ అల్సర్స్ తినడానికి కూడా ఇబ్బంది పడటం, కొంచెం ఎండలగానే చర్మం కాలిపోవటం, స్కిన్ హెయిర్ ఫాల్ అవటము, ఈ ప్యాచీ లాస్ అవటము, అంత హెయిర్ ఫ్రీజీ అవటము అనేవి మనం యూజువల్లీ చూసుకుంటే బి కాంప్లెక్స్ డెఫిషియన్సీ అని చెప్పొచ్చు. యూజువల్లీ ఈ బి కాంప్లెక్స్ అన్నీ యానిమల్ డిరైవ్డ్ అంటే పశువుల నుంచి వచ్చే వాటిల్లో అధికంగా ఉంటాయి. వీటిల్లో మిల్క్, ఎగ్, మీట్ గుడ్ సోర్స్ ఆఫ్ బి12 అని చెప్పొచ్చు. వెజిటేరియన్స్ డైట్లో అంత ఎక్కువ ఉండవు, కానీ ఈ మొలకెత్తిన గింజల్లో, ఈ బీన్స్లో, ఈ డ్రై ఫ్రూట్స్లో, కాజులో ఈ బి12 మనకు అందుబాటులో ఉంటాయి. చర్మ ఆరోగ్యానికి విటమిన్ ఏ ఎందుకు అవసరం? విటమిన్ ఏ కోసం ఏం తినాలి? విటమిన్ ఏ అనేది రెటినాయిడ్స్ అంటాం. ఇది యూజువల్లీ మనకి సీరమ్స్లో, ట్యాబ్లెట్స్లో కూడా ఉంటాయి డైట్తో పాటు. ఈ విటమిన్ ఏ డెఫిషియన్సీ స్టార్ట్ అయిన వాళ్ళల్లో హెయిర్ అంతా ఫ్రీజీగా అంటే డ్రై ఉండటము, స్కిన్ డ్రై ఉండి దురదలు రావటము, మోకాళ్ళు మోచేతుల మీద కురుపులు రావటము, నైట్ బ్లైండ్నెస్ రావటము, పింపుల్స్ అధికంగా రావటము, ఫేస్ అంతా ఆయిల్ అవటం అంటూ స్టార్ట్ అవుతుంటుంది. సో ఈ విటమిన్ ఏ డెఫిషియన్సీ ఉన్నప్పుడు క్యారెట్స్, క్యాబేజ్, ఎగ్, మిల్క్. ఎగ్ అనేది నేను కామన్గా చెప్తూనే ఉంటాం. ఎగ్ అనేది యూనివర్సల్ విటమిన్. దాంట్లో విటమిన్ సి కాకుండా మనకి యూనివర్సల్ కావాల్సిన విటమిన్స్ అన్నీ ఎగ్గులో ఉంటాయి. సో ఈ మిల్క్, ఆకుకూరగాయలు, డ్రై ఫ్రూట్స్లో ఈ విటమిన్ ఏ అధికంగా ఉంటాయి. సో ఇవి తీసుకున్నా సరిపోవట్లేదంటే దగ్గరున్న డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఈ క్యాప్సూల్స్ ఉంటాయి, అవి రెగ్యులర్గా తీసుకోవడం వల్ల విటమిన్ ఏ డెఫిషియన్సీ మనం అరికట్టవచ్చు. ఐరన్ లోపంతో చర్మానికి సమస్యలు పెరుగుతాయా? ఐరన్ కోసం ఏం తినాలి? ఐరన్ ఇది కూడా మనకి వెజిటేరియన్స్లో ఐరన్ డెఫిషియన్సీ చాలా ఎక్కువగా కనబడుతుంటాయి. ఈ ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు హెయిర్ మొత్తం ఆయిల్ ఉండి కుదుళ్ళు ఫ్రీ కట్ ఉండడం, స్ప్లిట్ హెడ్స్ ఉండటము, హెయిర్ అంతా డ్రై ఉండటము, ఫేస్ అంతా పేల్ లుక్ ఉండి కొంచెం ఎండలలో బర్న్ అవటము, నెయిల్స్ అన్ని బ్రిటిల్ ఉండటం అంటే లైన్స్ కనబడతా బ్రిటిల్ ఉండటం, ఫేస్లో కలర్ లేకపోవటం అనేది ఐరన్ డెఫిషియన్సీలో కనబడుతుంటాయి. దాంతోపాటు లిప్స్ అంతా క్రాక్ అవటము అండ్ మౌత్ అల్సర్స్ అంటే ఈ టంగ్ మొత్తం అల్సర్స్ రావటం అంటే కూడా ఐరన్ డెఫిషియన్సీలో ఒక సింటమే అని చెప్పొచ్చు. సో ఈ ఐరన్ డెఫిషియన్సీ ఉన్నవాళ్ళు ఐరన్ డెఫిషియన్సీ ఎంత ఉందో చెక్ చేసుకొని మళ్ళీ ఐరన్ ఇంజెక్షన్స్ ఉంటాయి. ఈ ఐరన్ ఇంజెక్షన్స్ అంత సేఫ్ కాదు, కంపల్సరీ నర్సింగ్ హోమ్లో ఇంజెక్షన్స్ తీసుకొని ప్లస్ ఐరన్ సిరప్స్, క్యాప్సూల్స్ ఉంటాయి. వాటిల్లో మళ్ళీ కాన్స్టిపేషన్ వస్తుంటుంది, అంటే మలబద్ధకం వస్తుండే ఛాన్సెస్ ఉంటాయి. డైట్ ఇవన్నీ కాంబినేషన్స్ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి తీసుకోవడం వల్ల ఐరన్ డెఫిషియన్సీ ఫీల్ అయ్యి మళ్ళీ న్యూట్రిషన్ మెయింటైన్ చేసుకుంటా ఉంటే స్కిన్, హెయిర్, నెయిల్స్ బాగుంటాయి. జింక్ లోపంతో కనిపించే చర్మ సమస్యలు ఎలా ఉంటాయి? జింక్ కోసం ఏం తినాలి? జింక్ డెఫిషియన్సీ వల్ల ఏమవుతుందంటే ఒంట్లో రోగనిరోధక తగ్గిపోయి దెబ్బలు తగిలినా త్వరగా మానకుండా ఉండి కొంచెం ఎండలైనా స్కిన్ బర్న్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు మన కోవిడ్లో చాలామంది డాక్టర్లు మీకు ప్రతి ఒక్కళ్ళకి మనం జింక్ అడ్వైస్ చేసాం. అంటే జింక్ మనకి ఇమ్యూనిటీ, రోగనిరోధక శక్తి పెంచడానికి, స్కిన్ హెల్దీగా ఉండడానికి, ప్లస్ ఈ పింపుల్స్ ఎక్కువగా కాకుండా ఉండడానికి, మొటిమలు, హెయిర్ బాగుండడానికి జింక్ అనేది ఉపయోగపడుతుంటుంది. జింక్ మళ్ళీ మనకి డ్రై ఫ్రూట్స్లో, ఎగ్లో, బాగా తర్వాత రాగి మాల్ట్లో ఈ జింక్ అనేది అందుబాటులో ఉంటుంది. జింక్ రెగ్యులర్గా తీసుకోవడం వల్ల మన ఇమ్యూనిటీ పెరిగి స్కిన్, హెయిర్, నెయిల్స్ బాగుంటుంది. దెబ్బలు తగిలిన త్వరగా మాని పింపుల్స్ రాకుండా హెయిర్ హెల్దీగా ఉండడానికి జింక్ చాలా ఉపయోగపడుతుంటుంది. విటమిన్ డి లోపంతో చర్మానికి సమస్యలు పెరుగుతాయా? విటమిన్ డి కోసం ఏం చేయాలి? ఈ విటమిన్ డి డెఫిషియన్సీ ఎలా ఉంటుంది? ఈ మామూలుగా మనకి జాయింట్ పెయిన్స్, వీక్నెస్తో పాటు ఈ హెయిర్ లాస్ అవటం, ఎక్కువ పెయిన్ కోరకుండా పడటం,
పింపుల్స్ అధికం అవటం, ఫేస్ అంతా ఆయిల్ అవటం, ఈ విటమిన్ డి డెఫిషియన్సీ చాలా వరకు హెయిర్ ఫాల్కి ఒక రీజన్ అని చెప్పొచ్చు. సో ఈ విటమిన్ డి డెఫిషియన్సీ చెక్ చేసుకొని డెఫిషియన్సీ బట్టి లాంగ్ టర్మ్ మెడిసిన్స్ తీసుకోవాలి. ఈ విటమిన్ డి అనేది ఎక్కువ తీసుకున్నా కానీ మనకి హానికరమని చెప్పొచ్చు. కరెక్ట్ డాక్టర్ అబ్జర్వేషన్లో ఎంత కోర్స్ తీసుకోవాలో అంత తీసుకొని నార్మల్ అయిపోయిన తర్వాత ఈ షాప్లో వేసుకుంటే రెగ్యులర్గా ఎండలో కూర్చోగలిగి ఈ కాల్షియం డైట్ అంటే ఈ ఎగ్, మిల్క్, ఆకుకూరగాయలు, మీట్ ఇవి తీసుకోవడం వల్ల మనకి కాల్షియం అందుబాటులోకి వచ్చి ఇవి విటమిన్ డి అబ్జర్వ్ విటమిన్ డి బాడీకి అందుబాటులోకి వచ్చి ఈ విటమిన్ డెఫిషియన్సీ రాకుండా చూసుకుంటుంది. విటమిన్ ఇ, విటమిన్ సి, విటమిన్ కే లోపాలతో తలెత్తే చర్మ సమస్యలు ఎలా ఉంటాయి? విటమిన్ ఈ కూడా మనకి అంత ఇంపార్టెంట్ కాగానే ఇది డెఫిషియన్సీ లాంగ్ టర్మ్ ఏమవుతుంది, ఈ స్కిన్ త్వరగా ఇన్ఫెక్షన్స్ రావటము, ఈ సన్కి వెళ్ళిన ఫోటో సెన్సిటివిటీ అంటే త్వరగా బర్న్ అవటము, లేదంటే యాంగులర్ కిలైటిస్ చివరిన పెదాలు క్రాక్ అవటం అనేది విటమిన్ ఈ డెఫిషియన్సీలో కనబడుతుంటుంది. సో ఇది గెస్ట్ చేసి విటమిన్ ఈ అంటే న్యాచురల్ అన్ని సీడ్ ఆయిల్స్లో, ఎగ్లో ఇవి విటమిన్ ఈ ఎక్కువ అందుబాటులో ఉంటుంది. సో ఈ డైట్ తీసుకొని మనము తీసుకోగలిగితే ఈ విటమిన్ డి డెఫిషియన్సీ నుంచి మనం బయటపడవచ్చు. నెక్స్ట్ కామన్ విటమిన్ సి అంటే పులుపు. ఈ విటమిన్ సి సిట్రస్ ఫ్రూట్స్ అంటే లెమన్, ఆరెంజెస్, వాటర్ మెలన్, పొటాటోస్లో కూడా మనకి ఆకుకూరగాయల్లో కూడా ఈ విటమిన్ సి ఉంటుంది. యూజువల్లీ చాలా వరకు మనం విటమిన్ సి డెఫిషియన్స్ అవ్వం, కానీ నెగ్లెక్టెడ్ పెద్దవాళ్ళు సరిగా పులుపు తీసుకోకపోవడం వల్ల స్కర్వీ అనే ప్రాబ్లం బారిన పడుతుంటారు. అంటే త్వరగా ఈ గమ్స్ నుంచి బ్లీడింగ్ అవటం, దెబ్బలు తగిలినాగానే బ్లీడ్ అవటం, చిన్న దెబ్బ తగిలినాగానే బ్లాక్, వైట్, రెడ్ ప్యాచెస్ రావటం, దాన్ని పెట్టించి అంటాం. ఈ విటమిన్ సి ఈజీగా మనం ఈ డైట్ తీసుకోవడం వల్ల ఈ గమ్స్ బ్లీడింగ్ తగ్గించుకొని స్కిన్లో మనకి ఇంటర్నల్గా రక్తనాళాలు ఈ దెబ్బ తగిలిన క్రాక్ కాకుండా ఉండి అంటే ఈ వెజిల్ సపోర్ట్ చేయడానికి విటమిన్ సి బాగా హెల్ప్ చేస్తుంటుంది. అలానే గ్లోకి ఈ విటమిన్ సి హెల్ప్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ విటమిన్ కే. ఈ విటమిన్ కే కూడా మనకి అంత కామన్ విటమిన్ కే కాదు, కానీ ఈ బ్లీడింగ్ డిసార్డర్స్ అంటే దెబ్బ తగిలితే ఇంకా రక్తస్రావం అవుతూనే ఉంటుంది, చిన్న దెబ్బ తగిలిన చర్మం కందిపోతూ ఉంటుంది. దీన్ని విటమిన్ కే డెఫిషియన్సీ అంటాం. ఇవి గ్రేప్స్లో, బనానాలో బాగా అధికంగా ఉంటాయి. సో ఈ డౌట్ ఉన్నప్పుడు చెక్ చేయించుకొని మరీ లో ఉంటే ఇంజెక్షన్ తీసుకొని డైట్ మెయింటైన్ చేయడం వల్ల విటమిన్ కే మనం బెటర్ చేసుకోవచ్చు. మన ఒంట్లో ఏ లోపం తలెత్తినా అది ముందుగా మన చర్మంపైనే కనిపిస్తుంది. విటమిన్ల కొరత ఉందని పరీక్షల్లో తేలినప్పుడు ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవాలి. అవసరమైతే సప్లిమెంట్లను వాడుకోవాలి. విటమిన్ల లోపాల మూలంగా చర్మానికి సమస్యల తాకిడి ఎక్కువగా ఉన్నప్పుడు తగిన చికిత్స తీసుకోవాలి.